నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మారియతండాలో గ్రామ అభివృద్ధి పనుల్లో భాగంగా చెత్తబుట్టిల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ జ్యోతి గణేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రామస్తులకు ఈ బుట్టిలను అందజేశారు. పచ్చదనం పెంచడం మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరిన ఈ కార్యక్రమంలో ఏఎన్సీ డైరెక్టర్ మంక్తే నాయక్ సహా పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో రామడుగు పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ 2369 గవర్నమెంట్ మద్దతు ధర ఉంది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని వడ్లు ప్రైవేటు ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రయోజనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 17% ఉంచకుండా వడ్లు ఆరబెట్టి తేమ శాతం మట్టి తాలు లేకుండా తీసుకొచ్చి పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరణ కోసం బకెట్ల పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మరియతండ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తుంది. మరియతండ గ్రామ పంచాయతీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభానికి ఇచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బాలరాజ్ అన్న గారికి, అలాగే సొసైటీ డైరెక్టర్ మంక్తే నాయక్ మామగారికి, అండ్ బిల్లెతండ సర్పంచ్ రావుజీ మామగారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రాముడుగు సొసైటీ ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రవీణ్ రెడ్డి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మా గ్రామస్తులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించి ప్రైవేట్ని మనం జోకకుండా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు చెత్త సేకరణకు తడి చెత్త, పొడి చెత్త బకెట్లు ప్రతి ఇంటింటికి 2 బకెట్లు పంచడం జరిగింది. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా చెత్త బుట్టలు వాడి మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లోనే వేయగలరని ఈ సభాముఖంగా